కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రేసులో తీన్మార్ మల్లన్న ఉన్నప్పటికీ అభ్యర్థిత్వం ఖరారు విషయంలో తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. నామినేషన్ల గడువు నేటితో ముగియనుండటంతో పెండింగ్లో ఉన్న కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వెలిశాల రాజేందర్ రావును ప్రకటించింది. బుధవారం నాడు సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కవంపల్లి సత్యనారాయణ సహా కాంగ్రెస్ నేతలు మేడిపల్లి సత్యం, తీన్మార్ మల్లన్న సమక్షంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి పీసీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ అందజేశారు. అయితే మొదట తీన్మార్ మల్లన్నకు టికెట్ ఖరారైందంటూ ప్రచారం సాగింది. కానీ స్థానికుడైన వెలిచాల రాజేందర్ రావుకి కరీంనగర్ ఎంపీ సీటు దక్కింది. దీంతో టికెట్ ఆశించి నిరాశ చెందిన మల్లన్నకు కాంగ్రెస్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. గతంలో ఓడిన మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పల్లా రాజీనామాతో ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు తీన్మార్ మల్లన్న. 2021 మార్చిలో పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2027 మార్చి వరకు ఉంది. అయితే గతేడాది తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ నుంచి జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో పల్లా ఎమ్మెల్సీ పదవికి డిసెంబర్ 9న రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఈ స్థానానికి సంబంధించిన షెడ్యూల్ను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే కరీంనగర్ పార్లమెంటు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ మరో ఛాన్స్ ఇస్తూ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరును ప్రకటించింది. దీంతో మల్లన్న అనుచరులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.